భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రుద్రంపూర్ చర్చిలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనబడేటటువంటి వ్యక్తి ఇప్పుడు తన సింహాసనానికి ఒక అడ్డుబండగా వచ్చినటువంటి వాడు ఎవడో ఉంటాడు. కాబట్టి వాడిని నేనేం చేయాలంటే సంహరించాలి. కాబట్టి 2 సంవత్సరాలలో పిల్లలందరినీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ రుద్రంపూర్ చర్చికి క్రిస్మస్ సందర్భంగా రావాలని మన శాసనసభ్యులు నిన్న హైదరాబాద్ లో ప్రోగ్రాం ఉంది. మరి ఈ రోజు కూడా ఉన్న మన ఈ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులతో మత పెద్దలతో అందరితో కలిసి శుభాకాంక్షలు తెలియపరచాలనే ఉద్దేశంతో గత సంవత్సరం వారు రాలేకపోయారు, మన మధ్యలోకి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి క్రీస్తు యొక్క బోధనను నేటి మన సమాజాన్ని మరింత శాంతి మార్గంగా ఐక్యత మార్గంగా తీసుకెళ్లడానికి విద్వేషపు భావజాలాన్ని ఈ దేశంలో వెదజల్లుతున్న శక్తులకు వ్యతిరేకంగా ప్రజల మధ్య మరింత ఐక్యమత్యాన్ని సోదర భావాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని, ఆ వైపున మన దేశం మరింత శాంతితో ఐక్యతతో ముందుకు సాగాలని మీ అందరికీ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన చర్చికి సంబంధించి మన శాసనసభ్యులు నిరంతరం ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో అన్ని చర్చిస్ లో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో వారి వంతు పాత్ర నిర్వహిస్తా ఉన్నారు. మీతో పాటు కూడా అందరం కలిసి ఉంటామని కోరుతూ మీ అందరికీ ఇది ఎన్ని జరుగుతుందని దూతను ప్రశ్నించి అనుగ్రహ కలుగును. దేవుడు మీరు విశ్రాంతి కాబడేటువంటి దేవుడు సమాధానం